చాక్లెట్ తింటే షుగర్ వస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవన్నీ సెలబ్రిటీస్కు తెలుసు, కానీ ఇవన్నీ సెలబ్రిటీస్కి అవసరం లేదు. వాళ్లకు అభిమానించే అభిమానులకు నిజంగా కేర్ చేస్తే ఇలాంటి యాడ్స్ చేస్తారా? చేయరు కదా. వాళ్ళకి కావాల్సింది డబ్బు మాత్రమే. మీ ఆరోగ్యం గురించి ఎవ్వరికీ అవసరమే లేదు. అలా అని గవర్నమెంట్ ఏం చేయదా? గవర్నమెంట్ కళ్ళు కప్పి ఎలా ప్రమోట్ చేయాలో వీళ్ళకి బాగా తెలుసు. ఒక కంపెనీ సోడా వాటర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, సేమ్ కంపెనీ లిక్కర్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బ్రాండ్ని పెద్ద పెద్ద స్టార్స్తో ప్రమోట్ చేయిస్తారు. దీన్ని సరోగేటెడ్ యాడ్స్ అని అంటారు, అంటే ఇండైరెక్ట్ యాడ్స్ అని అంటారు. ఒక లీగల్ ప్రొడక్ట్ని అడ్డం పెట్టుకొని ఇల్లీగల్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయించడమే సరోగేటెడ్ యాడ్స్ అంటే. దీనికి రెస్పాన్సిబిలిటీ యాక్టర్స్దా? యాక్టర్స్ ఎప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వలేదా? సిద్ధార్థ గారు సేఫ్ సెక్స్ అంటూ కాండమ్ యాడ్ ప్రమోట్ చేశారు. ఇది ఎంత మంచి విషయం, అప్రిషియేట్ చేయాల్సిందే. HIV టెస్ట్ చేయించుకోండి అని నాగార్జున ప్రమోట్ చేశారు. ఇది మంచి విషయమే కదా. సైబర్ క్రైమ్ గురించి జూనియర్ NTR గారు ప్రమోట్ చేశారు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి, తగు జాగ్రత్తలు వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు. ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయండి. జాగ్రత్త. సే నో టు డ్రగ్స్ అంటూ ప్రభాస్ గారు ప్రమోట్ చేశారు. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. ఇలాంటివి మనం అప్రిషియేట్ చేసి తీరాలి. గౌతమ్ గంభీర్ అయితే నేను పాన్ మసాలాను ప్రమోట్ చేయను అని కరాఖండ్గా చెప్పేశాడు.